హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ ట్రేడర్ తెలుగు ఛానల్. నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ తీసుకున్నా సడన్గా, సో రికార్డింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసిన. జస్ట్ వాచ్ అండ్ హ్యావ్ ఫన్. ప్రస్తుతానికి 4000 3000 లాస్ట్లో నడుస్తుంది. ఒక చిన్న రిస్కే తీసుకున్నా, బట్ చూద్దాం మనం ప్రాఫిట్లో ఉంటామో లేమో. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ నేను రెగ్యులర్ వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది పైకి వెళ్తుంది, నేను కిందికి పోతుందని తీసుకున్నా. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే పీ కొంటే కిందికి పోతే మన డబ్బులు వస్తాయి అన్నమాట. సో ఇది పైకి వెళ్ళాలి అంటే పీ కొన్న మార్కెట్ కిందికి పోతే డబ్బులు రావాలి, కానీ మనం తీసుకున్న ఆప్షన్ ప్రైస్ పైకి పోవాలి. ఇప్పుడు నేను రౌండ్ ఫిగర్ యావరేజ్ చేస్తే 35.38కి కొన్నా, ఇప్పుడు 33 నడుస్తుంది. ఇది 35.38 కన్నా పైకి వెళ్తే మనం ప్రాఫిట్లో ఉంటాం అనమాట. సో నేను ఏం వెయిట్ చేస్తున్నాను అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ వేసినా, ఇక్కడ టచ్ అయ్యి కింద పడే ఛాన్స్ ఉంది. కింద పడితే మాత్రం మనకు ప్రాఫిట్ వస్తుంది, వచ్చి మళ్ళీ ఈడి దాకా లేకపోతే ఈడి దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో నేను వెయిట్ చేస్తా, ఎప్పుడు కట్ చేయవచ్చు అని చూస్తే 27 కన్నా కిందికి వెళ్తే కట్ చేసేయచ్చు. ఓకే, బట్ నేను ఏమనుకుంటున్నా అంటే ఇది పైకి వెళ్తుంది, ఎందుకంటే ఇంత పైకి వెళ్ళి పుష్ బ్యాక్ చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళని ట్రై చేస్తుంది అంటే కొంచెం పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ పైన తొక్కేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చూడండి, ఇక్కడ దాకా వెళ్ళి రప్పని నూకుతుంది. బట్ పైన కూడా పుష్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఓవరాల్ నేను ఇది పైకి వెళ్తుంది, మార్కెట్ కిందికి వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ టచ్ అయ్యి కొంచెం పైకి వెళ్ళి కిందికి వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం ఎంతమంది ఉన్నారు నిఫ్టీలో. పైకి పుష్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కిందికి పుష్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి నిఫ్టీ 25,091కి నడుస్తుంది. ఇగో చూడండి, ఇక్కడ ఇది కిందికి పుష్ చేసేవాళ్ళు రెడ్ వాళ్ళు, గ్రీన్ వాళ్ళు పైకి వెళ్ళమని చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే 24,990 కన్నా కింద వెళ్ళే ఛాన్స్ తక్కువ ఉంది. ఇక్కడ చాలామంది పైకి వెళ్ళాలని కోరుకుంటున్నారు. సో చూద్దాం ఏమవుతుందో. ఈరోజు చాలా మార్కెట్ చూడండి, 194 వెళ్ళి 920. ఏం మారుతున్నారు అరే ఈరోజు అసలు ఏమైంది మార్కెట్, ఒకసారి చెక్ చేద్దాం. బౌన్స్ బ్యాక్ బౌన్సులు ఇచ్చింది ఇక్కడ చూడండి. 25,000 దాకా వెళ్ళింది, 25,175. సో దీంట్లోనో మార్కెట్ డిఫరెన్స్ ఉంది చూడండి, తప్పుగా ఉంది. ఈ సెన్సిబుల్ అంట, ఇది ట్రేడింగ్ అంట, ఏది కరెక్ట్ మనకు కూడా తెలియదు. సో బెటర్ మనము నిఫ్టీ అని టైప్ చేద్దాం, మన గూగుల్లో ఇది చూపిస్తామండి, ఇది కరెక్ట్ ఉంటుంది. సో మనం 1 డే చార్ట్ చూసుకున్నట్లయితే ఏదన్నా వేరే మంచి వెబ్సైట్ చూద్దాం, మార్కెట్ కంట్రోల్లో బాగా కరెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే, డేస్లో 25,017, డేస్ హై 25,017. సో ఈ డేటా కరెక్ట్, మన సెన్సిబుల్లో ఉన్న డేటా రాంగ్. సో గుడ్ బై. సో మీరు చూసుకున్నట్లయితే ఇంకా నేను లాస్ట్లోనే నడుస్తున్నాను. యాక్చువల్లీ కొంచెం ఫండ్స్ నేను 94,000తో స్టార్ట్ చేశాను. కొంచెం ఎక్కువ ఫండ్స్ ఉంటే ఇక్కడ ఇంకొక చిన్న ఎంట్రీ తీసుకుంటుండే, ఎందుకంటే కింద తగ్గినప్పుడు ఒక ఎంట్రీ తీసుకుంటే యావరేజ్కి రాగానే మనకు డబ్బులు వచ్చేస్తాయి అనమాట. సో దానికోసం వెయిట్ చేస్తున్నా. కమాన్ బేబీ, కమాన్ బేబీ, పైకి పో. ఎస్ 24 33, పైకి పో ఈ దాకా పోదాలి. 42 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అసలు వెళ్తుంది, ఎందుకు వెళ్ళదు? పర్పర్మని వెళ్ళిపోవాలి, ప్రాఫిట్ అయిపోవాలి. బంద్ చేసి నేను పని చేసుకుంటాను, ఆఫీస్ పని ఉంది ఈరోజు. సో తొక్కురా నారిగా, తొక్కు గట్టిగా తొక్కు, కింది దాకా తొక్కు, కిందికి వచ్చి ఫలిస్తాను అనమాట. చూడండి, తొక్కురా నారిగా. ఇక నేను ఏం చేస్తాను తెలుసా, 36 అంటే 36 కాదు, ఒక 37కి తీసుకొని ఎగ్జిట్ అయిపోతా. తూక్కురా నారిగా, తూకు గట్టిగా తూకు. ఇక్కడ ఒక పెద్దది వచ్చేసింది, అదే కోపం వస్తుంది. అమ్మ ఎంత పెద్దగా ఎందుకు వచ్చినావు? ఎందుకంటే ఇంత పెద్దగా వచ్చినప్పుడు కొంచెం మార్కెట్ పైకి వెళ్ళని ట్రై చేస్తుంటాను అనమాట. బట్ ఒక్క చిన్న ఫాల్ వచ్చేస్తే నాకు మజా వస్తుంది. ఓ మై గాడ్ 9,000 10,000 లాస్లో నడుస్తున్నా, పొలం మీద కట్టు మీద పొలుస్తున్న ప్రాణమా. 2,000 తీసుకొని కూడా లేదు నా దగ్గర. 100
ఎంత ఉంది 1043 100 కూడా తీసుకోలేదు 50 తీసుకోవాలి నేను. ఓ మై గాడ్ 35 28 26,050లో నడుస్తుంది అనయ్య. ఎంత కిందికి పోతా అనయ్య సాలనయ్య తొక్కురా తొక్కు. పెద్ద లాస్లో నడుస్తున్నాం 16,000 లాస్లో నడుస్తుంది మనది. బట్ మై థింగ్ ఏంటంటే ఇది పైకి రావాలి. చూద్దాం. ఇది ఒకవేళ క్రాస్ అయ్యి వస్తుందంటే నాకు తెలిసి ఇంకా పైకి వెళ్ళిపోతుంది. బట్ ఒక్క చిన్న ఫాల్ రావాలని నేను కోరుకుంటున్నా. లెట్స్ సీ. 35 దగ్గరకు వచ్చినా నేను కొంచెం ఎగ్జిట్ అయిపోతా. మళ్ళీ ట్రేడ్ చేద్దాం ఈరోజు 5,000 to 10,000 సంపాదిని అని అనుకున్నా. బట్ స్టార్టింగ్లో నేను లాస్ వస్తుంది. లెట్స్ సీ ఏమో జరుగుతుందో. ఈరోజు థర్స్డే కదా, సో ఈరోజు ఎండ్ ఆఫ్ ఇది అనమాట, అంటే వీక్లీ ఎక్స్పైరీ. సో మార్కెట్ చాలా ఫాస్ట్గా పైకి కిందికి పోతుంటుంది అనమాట. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ దట్ ఇది కొంచెం పైకి వెళ్ళిపోతే నేను కొంచెం సేఫ్ అయిపోదామని. కానీ ఇంత పెద్ద తొక్కితే ఇంకెప్పుడు పోతారా పైకి? జీవితం పట్టుదలతో చేస్తే సమరం, కష్టపడితే రాదా విజయం, పదరా సోదరా అనయ్య కిందికి రానయ్య. నేను 38కి ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నా, కానీ అది పైకి వస్తుందా? 10 points ఇక్కడ పెద్ద తొక్కుడు తొక్కింది. ఇట్లా తొక్కొద్దు. ఫాస్ట్ కిందికి వచ్చింది అనుకోండి, అది మళ్ళీ పైకి పోయి చాలాసేపు పడుతుంది అనమాట. స్లో వచ్చిందంటే కొంచెం పర్లేదు. ఇది ఎగ్జిట్ చేద్దామా ఆలోచిస్తున్నా, బట్ కొంచెం మనసు ఒప్పట్లేదు అబ్బా. 27కి ఎగ్జిట్ చేస్తే ఇంత పెద్ద ఫాల్ ఇచ్చింది. అది ఇంత పెద్దది ఇచ్చినప్పుడు ఇంకోటి ఇస్తుంది. వీడియో లాంగ్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. మీకు ఒక సైకాలజీకి తెలియాలి కదా. యూజువలీ ఇది ఏంటంటే ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ, బట్ సైకాలజీ డబుల్ ఇంపార్టెంట్. దీంట్లో సైకాలజీ వీక్ ఉందంటే కొంచెం కష్టం అనమాట. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే నేను లైన్ ఎక్కడ వేసాను అక్కడే ఆగింది. చూడండి ఎగ్జాక్ట్. ఒకవేళ ఇది క్రాస్ అయింది అనుకోండి, కొంచెం ఈజీగా పైకి వెళ్ళిపోతుంది. నేను ఏమనుకున్నానంటే, సరే వచ్చినావు కదా, ఒక చిన్న ఫాల్ ఇచ్చి పైకి వెళ్తావా, అట్లనే పైకి వెళ్ళిపోతావా అని. ఒక చిన్న ఫాల్ ఇస్తే నేను ప్రాఫిట్లో బయటికి వెళ్ళిపోతాను. ఫాల్ ఇవ్వలేదంటే కష్టం. 5 to 10 30లో నడుస్తుంది. ఒక్క 5 points స్వామి, జస్ట్ ఒక 5 points. 5 points ఇచ్చావంటే నేను 1 hour చేసుకొని నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటా కదా. ఎందుకు ఇలా సతాయిస్తున్నావు నన్ను చెప్పు. ఒక్క ఫాల్ ఎట్లుండాలంటే, ఫాల్ అంటున్నా, ఇది పైకి వెళ్ళాలి, ఫాల్ దీనికి రావాలి. ఓకే నాకు తెలిసి నేను చెప్తున్నా 25,000కి వస్తుంది ఈరోజు థర్స్డే ఎండ్ ఆఫ్ డే లోపల. కానీ టైం డీకేలో మనది ప్రైస్ అమౌంట్ తగ్గుతుంటుంది అనమాట. 12:20 అవుతుంది కదా, సో అది చూసుకోవాలి కొంచెం. ఒక పుష్ బ్యాక్ ఇస్తామే. రే మళ్ళీ పైకి పోతూనే ఏం రా, వద్దురా రే నారిగా. కిందికి రా సామే. అవో ఎట్లా పోతుంది చూడు, అసలు ఆగుతలేదు. అన్న సాపు తొక్కు చాలా. వీడి దాకా రా. సరే వీడి దాకా రాగానే ఎగ్జిట్ పడతాం. ఏమాడతాం? అరే ఆగుతలే.
ఇంకా 3 మినిట్స్లో దీని కింద ఉందంటే ఇటు వచ్చి కిందికి పడుతుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. లెట్ సీ వాట్ విల్ హ్యాపెన్. వాట్ విల్ హ్యాపెన్. లెట్ సీ. తుక్కురా అన్నారు. అదే రప్పని కిందికి వచ్చింది కదా, రప్పని కిందికి వచ్చింది పైకి కొని చాలా కష్టపడతాను అన్నమాట. సో అందుకే అది స్లోగా అవుతుంది. తారా పో పైకు. మనది ఎట్లుండదు తెలుసా, ఇట్లా పెట్టామనుకో 34కి తీసుకున్నాం పిచ్చోళ్ళగా. ఇక్కడ నాకు ఓయ్ షార్ట్ పొజిషన్ తీసుకున్నాను 34. మరీ పిచ్చోళ్ళగా దూరం అయింది నేను తీసుకున్నది. ఇక్కడ నాకు పైకి కూడా కిందికి కావాలి. పైకి 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 పైకెళ్ళు 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 సామే పైకెళ్ళు. ఈడిదాకన్నా ఓ తడిపోదాకన్నా ఓ ప్లీజ్ రా సారే సారీ 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 ప్లీజ్ రా సామే 13,000 లాస్ నడుస్తున్నా. పైకి ఓ సామే పైకి ఓ. పైకి ఇది కాదా, ఇది పైకి ఓ, ఇది కిందికి రా. తొక్కు నా కొడుకుని కిందికి తొక్కు. ఇది క్రాస్ అయింది. క్రాస్ అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, కానీ ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. ఒక పని చేద్దాం, ఇది ఏడిదాకా పోయింది. అమ్మ అన్నసా మొత్తం గులిపేస్తున్నాడు. 15,000 లాస్ అని. నాకు ప్రాఫిట్ కావాలి ఈరోజు. నాకు ప్రాఫిట్ కావాలి. డబ్బులైపోతున్నది అన్న సాగు. ఎంత పైకి పోతూ అంత సాలన్న కిందిగా. వామ్మో 20,000 చూసి పైసలు మొత్తం ఉండవలిపోయేటట్టుంది. ఏంద్రా ఇది, ఏంది ఇది? అరే ఏంద్రా, అరే ఏంద్రా అది? అరే మనుషు, నేను ఎప్పుడన్నా పైకి పోయినా అన్నప్పుడు ఇట్లా తీసుకుంటావా అరను మొత్తం కింది? ఎందుకురా నా డబ్బుల పనికి గుడిచిపోయినా. ఇగో ప్రపంచంలో ఎప్పుడు ఇట్లా రాలే. నేను పైసలు పెట్టినప్పుడే ఇట్లా వెళ్తుంది. ఇగో ఇది ఇంకా పైకి వెళ్తుంది అన్న సాపు. నా పైసలు ముడిపించింది. ఎందుకు ఇట్లా నా ప్రాణం తింటావు? వీడియో కనబెట్టుంటే కొంచెం సేఫ్ సైడ్ కూడా కదా. 43 చాలా ఎక్కువ అవుతాయి. నా 15,000 అయితే నేను అటెండ్ చేసి అవు సంపు నన్ను మొత్తం చంపించే. నా జీవితాన్ని ముడ్డవులు. నేను ఎగ్జిట్ చేస్తాడు 17కి. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. ఇది వెళ్తే నాకు తెలిసి పైకి వెళ్తుంది. సో కిందికి అయితే ఛాన్సెస్ తక్కువ ఉంది. సెవెంటీన్కి ఎగ్జిట్ అయిపోతా ఫ్రెండ్స్. నాకు ఎక్స్ట్రీమ్ లాస్ వచ్చేసింది. చాలా ఇబ్బందిగా ఉంది. 43,000 లాస్ అంటే మజాక్ అవుతుందా? ముందే నేను మిడిల్ క్లాస్ అని ఇట్లా చేస్తే ఎట్లా? జీవితంలో ఏదో ఒకటి చేసి నేను పైసలు సంపాదిస్తాను. 48,000 25,200 సి 26కి నడుస్తుంది. దీన్ని నేను
1800 బై చేయరాది. 53,000 కూడా లేదా నా దగ్గర. అసలు ఎవడన్నా ఆలోచించడం ఎంత పైకి పోతా అని. 25,200. చూద్దాం, ఇది పైకి వస్తే పైసలు వస్తాయి, లేదంటే కూల్చిపోతాం. బ్యాడ్ డే ఈజ్ బ్యాడ్ డే, ఆల్వేస్ ఈజ్ అ బ్యాడ్ డే. పైసలు మొడ్డ ముప్పిస్తున్నా నేను. చూసాం, ఇప్పుడు 48,000 లాస్ ఉంది కదా, నేను ఎక్కడి వరకు దీన్ని తీసుకెళ్ళి సేవ్ చేసుకుంటానో చూద్దాం. ఓకే, అండ్ అట్లీస్ట్ ఒక 20 దాకా తెచ్చుకొని ఎగ్జిట్ అయిపోతాం. ఏం చేస్తాం, మనకి 40 అంటే ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. అంత పెద్ద షార్ట్ ఇచ్చిన ఏం రా, ఇది తీసుకొని ఉంటే మజా వస్తుంది. ఏమైనా ఈడుండే 105 దగ్గర. షిట్ మ్యాన్, షిట్ మై బ్యాడ్ డే, షిట్. జీవితం జండువా, నా లైఫ్ మొత్తం బండువా. $50,000 లాస్ అంటే మజాక్ అవుతుందా ఫ్రెండ్స్? ఇంత పిచ్చి ప్యూన్ లెక్క ట్రేడ్ చేసిన నాకు కూడా అర్థమవుతుంది. ఇంత వర్స్ట్ కానీ నేను, ఇంత చిల్లర కానీ. ఇది క్రాస్ అయిపోయినప్పుడు అన్న ఎగ్జిట్ చేయవచ్చు కదా. 22, ఇంకొక 7,000. వెరీ గుడ్. ఇట్లా ఉల్పేశారు, నన్ను మొత్తం ఉల్పేశారు. నేను ఏమనుకుంటున్నా తెలుసా, ఈ 23 60,000 క్వాంటిటీ ఉంది. ఓకే, ఈడి దాకా పోయింది అనుకో, 39 అంటే దగ్గర 17 పాయింట్స్. 17 పాయింట్స్ అంటే 1650 ఇంటూ 17, 28,000 వస్తుంది అంతే. అది ఈ దాకా పోయినా 28,000. క్యా కరుంగే హే, క్యా కర్తే. 25,300 ఎంతకుంది, 2 రూపీస్లో నడుస్తుంది. ఇది తీసుకుంటే మొత్తం కూర్చిపోతాం. 1 రూపీ నుంచి స్టార్ట్ అయ్యి 3 రూపీస్కి వచ్చింది. ఓకే, ఇంకా పైకి వెళ్తుందా? వెళ్ళేటట్టే ఉంది. వావ్, 10,000.
39కి ఒక ఎగ్జామ్ తీసుకోవచ్చు. లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. హాయ్ ఫ్రెండ్స్, చాలా దుఃఖంతో చెబుతున్నానా, ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోయింది. 86,698 రూపీస్ లాస్ వచ్చింది ఈరోజు. కానీ దీంతో మనం డిసప్పాయింట్ అవ్వకుండా రేపటి నుంచి కన్సిస్టెంట్ డిసిప్లిన్తో ట్రేడ్ చేద్దాం. మీరు ఎవరు నన్ను ఫాలో అవ్వకండి, జస్ట్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ కోసం నన్ను చూడండి. బట్ టుడే వాజ్ అ బ్యాడ్ డే, బట్ టుమారో ఈజ్ ఆల్ డే. గుడ్ నైట్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ చేద్దాం. మినిమం పైసలు ఎట్లా సంపాదించడానికి ట్రై చేద్దాం. అవ్వకపోతే ఇంకా మన చేతిలో ఏముందని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.